గాడ్స్ వర్డ్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ త్వరలో రాబోతున్న యేసుక్రీస్తు పరిశుద్ధ నామముల శుభాలు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. పిల్లరా, ఈ యొక్క వీడియోలో ప్రకటన గ్రంథం యొక్క 1వ అధ్యాయాన్ని 1 నుండి చివరి వచనం గల వాక్య భాగమును వచనం వెంబడి వచనాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పిల్లరా, ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ స్కిప్ కాకుండా ఈ యొక్క వీడియోని అనుసరించాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తా ఉన్నాను. పిల్లరా, చూసినట్లయితే 1వ అధ్యాయాన్ని 1వ వచనంలో యేసుక్రీస్తు తన దూత ద్వారా యోహానుకు భవిష్యత్తులో అంటే త్వరలో సంభవింపబోచున్న విషయాలను బయలుపరిచినట్లుగా మనం చూడవచ్చు. ఎందుకు దేవుడు తన దూత ద్వారా యోహానుకి భవిష్యత్తులో జరగబో విషయాలను తెలియజేస్తా ఉన్నాడంటే, యోహాను ద్వారా ఈ యొక్క దాసులకి, ఎవరు తన దాసులంటే తన పిల్లలకి, అంటే యోహాను ద్వారా ఈ లోకంలో ఉండే తన పిల్లలైన వారందరికీ కూడా త్వరలో సంభవింపబోచున్న అనగా భవిష్యత్తులో సంభవింపబోచున్న అనేక విషయాలను తెలియపరచడం దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. ఆ విషయాన్ని మనం ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనంలో స్పష్టంగా చూడవచ్చు. అలాగే 2, 3 వచనాలు మనం చూసినట్లయితే యోహాను తాను చూచిన వాటిని బట్టి సాక్ష్యం ఇవ్వడం మనం చూడవచ్చు. అంటే యోహాను దర్శనంలో ఏమైతే చూశాడో వాటిని బట్టి సాక్ష్యం ఇస్తా ఈ రకంగా అంటా ఉన్నాడు. సమయము సమీపించింది కనుక ఈ వాక్యాన్ని చదివేవాడు, వినేవాడు, దాన్ని గైకొనేవారు మరియు దాన్ని అంటున్నాడు. అంటే వాక్యాన్ని చదివి విని మర్చిపోవడం కాదు, కానీ దాన్ని అనుసరించవలసిన వారమై ఉన్నాం. నేటి తరం క్రైస్తవులు వాక్యాన్ని చదువుతూ ఉన్నారు, వింటా ఉన్నారు, బోధిస్తూ ఉన్నారు. కానీ పిల్లల ధర్మశాస్త్రం సెలవిస్తూ ఉంది, వాక్యం చదువువారి కంటే, వినువారి కంటే, బోధించేవారి కంటే అనుసరించే వాళ్ళు శ్రేష్ఠులు అని వాక్యము స్పష్టంగా సెలవిస్తూ ఉంది. ఇదే విషయాన్ని మనం మత్తయి సువార్త 3వ అధ్యాయము 2వ వచనంలో కూడా వేరే యోహాను, ఎవరండి అతను? బాప్తిస్మిచ్చు యోహాను. ఇద్దరి పేర్లు ఒకటైనా వీరి యొక్క వాక్యం అంటే ఈ యొక్క విషయం ఒకటే చెప్తున్నారన్నమాట. ఏంటంటే ఆయన అంటున్నాడు, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందడి. ఈ విషయం చెప్పిందంటే బాప్తిస్మిచ్చు యోహాను చెప్తున్నారు. ఇక్కడ మత్తయి సువార్త 3వ అధ్యాయము 2వ వచనంలో. పిల్లరా, 4 నుంచి 8 వచనాలు ఏం తెలియజేస్తానంటే, యోహాను భక్తుడు దేవుని యొక్క విశిష్టమైన లక్షణాలను గురించి వివరిస్తూ ఉన్నాడు. దేవుడు ఎంత గొప్పవాడు, ఆయన రూపం ఎంత గొప్పది అనే విషయాన్ని మనము చూడవచ్చు. అలాగే 7 సంఘాలకు శుభమని చెప్పి లేఖలు రాయడం కూడా, అంటే 7 సంఘాలకు విష్ చేస్తూ లేట ఆయన మేఘారూఢుడై ఆకాశం నుండి భూమి మీదకి రావడం. ఆయన వస్తున్నప్పుడు ఈ భూజనులందరూ రొమ్ము కొట్టుకొని, ఎవరైతే ఆయనను విశ్వసించక ఆయనను తృణీకరించారో వారందరూ కూడా ఆయనను చూసి ఈ యొక్క రొమ్ములు కొట్టుకొని ఏడ్చుదురు అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. అలాగే ఆయన తిరిగి వచ్చి తన రాజ్యాన్ని స్థాపించబోతా ఉన్నాడు. పిల్లరా, ఆయన ఎందుకు వస్తున్నానంటే, ఆయన భూమి మీదకి వచ్చి తన రాజ్యాన్ని, మనం అంటాకండి నీ రాజ్యం వచ్చునుగా, కానీ ఆయన ఆ రాజ్యాన్ని ఈ భూమి మీద స్థాపించబోతా ఉన్నాడు. ఆ రాజ్యంలో మనమందరమీ కూడా ఎలాగండి ఆయనకు ఒక రాజ్యంగా ఉండబోతా ఉన్నాం. పిల్లరా, ఆయన మన రాజు అయితే ఆయన రాజ్యంలో మనం అందరం కూడా ప్రజలమే. అంతేకాదు కానీ ఆయన రాజ్యంలో మనల్ని యాజకులుగాను, అధిపతులుగాను, అంటే చెప్పాలంటే సర్వెంట్స్. అంతకన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే పిల్లరా, చూడండి, ఇప్పుడు మనకు ప్రభుత్వం ఉందనుకోండి, ప్రభుత్వంలో ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు అనుకోండి, ఆ ముఖ్యమంత్రితో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, క్యాబినెట్ మినిస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఆ ముఖ్యమంత్రితో పాటు ప్రజల్ని పరిపాలన చేస్తూ ఉంటారు. అలాగే ఈయన రాజ్యంలో ఆయనతో పాటు మనమందరము కూడా పరిపాలన చేయబోతా ఉన్నాం. మనల్ని అలాగే దేవుడు అపాయింట్ చేశాడండి. అక్కడ ఉంటుంది, యాజకులుగా చేసిన ఆల్రెడీ డన్, అంటే ఆయన నియమించేశాడు మనల్ని. ఎక్కడంటే ఆయన రాజ్యంలో. 9వ వచనం, ఇవన్నీ కూడా పిల్లరా 4 నుండి 8 వచనాలు గల లేఖన భాగం మనకి ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తా ఉంది. 9వ వచనంలో యోహాను తను గురించి తను సాక్ష్యం ఇచ్చుట. తన గురించి అంటే తను యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నందుకు, ప్రకటిస్తున్నందుకు తనని ఏ రకంగా ప్రజలు వ్యతిరేకిస్తూ ఉన్నారు. తను పద్మాసు ద్వీపంలో వృద్ధాప్యమందు ఖైదీగా విడవబడ్డాడు. అంటే యేసును గురించి ఇచ్చిన సాక్ష్యం బట్టి తను పద్మాసు ద్వీపంలో ఎలా విడవబడ్డాడనే విషయాన్ని 9వ వచనంలో స్పష్టంగా తెలియజేస్తున్నాడు. పిల్లరా,
అలాగే 10, 11 వచనాలు చూసినట్లయితే, ప్రభువు దినమందు యోహాను ఆత్మవశుడై ఉండగా ఆ యొక్క దర్శనంలో, అంటే ప్రభు దినం అంటే విశ్రాంతి దినం, పునరుద్ధరణ దినం అని ప్రభు దినం అంటాం కదండి, ఆరాధన దినం. ఆ దినమందు ఆయన ఆత్మవశుడై పరలోకమునికి కొనుపోబడగా ఆ యొక్క దర్శనంలో ఆయన వెనక నుండి ఒక స్వరము ఆయన ఉన్నట్టుగా మనం ఈ వచనంలో చూడవచ్చు. ఆ స్వరం చెప్తా ఉంది, నీవు ఏవైతే చూసావో నువ్వు చూసిన వాటిని ఈ 7 సంఘాలకి రాయుము అని చెప్పుట విన్నాడట ఆయన. 12-16 వచనములుగా లేఖన భాగాన్ని మనం చూసుకున్నప్పుడు యోహాను 10, 11 వచనంలో తనతో వెనక నుండి ఒక స్వరం మాట్లాడుతుంది కదండి. ఆ స్వరం ఏమిటో అని, అంటే వెనక నుండి ఏ స్వరం అయితే మాట్లాడుతున్న స్వరం ఏమిటో అని తను ఆ స్వరం ఎక్కడి నుండి వస్తుందని చూసినప్పుడు ఆ స్వరం అంట మనుష్య కుమారుని పోలిన ఒకని యొద్ద నుండి వచ్చుట యోహాను చూసి ఉన్నట్లుగా మనకి వచనాల్లో కనిపిస్తూ ఉంది. ఆ స్వరము మనుష్య కుమారుడి నుంచి పోలి ఉన్న వాని యొద్ద నుండి వస్తున్నప్పుడు ఆ మనుష్య కుమారుడు ఎక్కడ ఉన్నాడని చూసినట్లయితే ఆయనట 7 సువర్ణ దీపస్తంభముల మధ్య నిల్చున్నట. 7 సువర్ణ అంటే బంగారు దీపస్తంభం మధ్య నిల్చున్నాడు. ఈ బంగారు దీపస్తంభములు, సువర్ణ దీపస్తంభములు వేటికి సాదృశ్యం అంటే 7 సంఘాలకి సాదృశ్యం అని ఇదే అధ్యాయము చివరి వచనంలో తెలియపరచబడుతుంది పిల్లరా. అయితే ఆయన రూపాన్ని ఆయన వివరిస్తూ రాస్తా ఉన్నాడు. ఆయన పాదముల వరకు, అంటే మెడ నుంచి పాదముల వరకు వస్త్రం ధరించుకున్నాను. చూడండి, యూదులు వస్త్రధారణ ఉంటుందండి, అంగీ వేసుకుంటారు కదా. మన యొక్క చర్చిల్లో కూడా కొన్ని సంఘాల్లో ప్రభు బల సమీపిస్తున్నప్పుడు సేవకులు ఇక్కడి నుంచి పాదముల మట్టుకు వస్త్రాన్ని ధరిస్తున్నట్లుగా మనం చూడవచ్చు. అటువంటి వస్త్రము వేసుకుని ఉన్నట్లుగా యోహాను దర్శనంలో అతను చూశాడనమాట. ఆయన తల వెంట్రుకలు ఉన్నిన పోలినవై హిమమంత తెల్లగా ఉన్నాయంట. ఉన్ని అంటే ఊలు అంట కదండి. మనకి ఈ యొక్క మంచు ప్రాంతాల్లో పెరిగే గొర్రెలు చూసినట్లయితే ఆ గొర్రె యొక్క బొచ్చు ఎలా ఉంటుందంటే బ్రైట్ షైన్గా ఉండి బాగా తెల్లగా ఉంటుందండి. అంటే మంచి ఎంత తెల్లగా ఉంటుందో అంత షైన్గా ఉంటుందన్నమాట. అటువంటి తల వెంట్రుకలు ఉన్నాయంట ఆయనకి. అంతేకాదు కానీ ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించు సూర్యుని వల్లే ఉన్నదంట. అంటే సూర్యబింబం వల్లే అతని ముఖం దగదగా మెరుస్తూ ఉందంట. ఆయన నేత్రాలు అగ్నిజ్వాలలాగా ఉన్నాయంట ఆయన నేత్రాలు. ఆయన నోట నుండి 2 అంచులు గల ఖడ్గము బయలువెడట యోహాను దర్శనంలో చూసినట్టు పిల్లరా. అనగా మనకి ఖడ్గం అనగా వాక్యము. ఆయన నోట నుంచి వాక్కు బయలు వెళుతుండడం యోహాను గమనిస్తున్నట్లుగా ఈ యొక్క వచనంలో తెలియపరచబడుతుంది. అంతేకాదు కానీ పిల్లరా, ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహ ధ్వని వలె ఉందంట. చూడండి, మనకి ఎప్పుడైనా పెద్ద తుఫాను వచ్చినప్పుడు కానీ, సునామీ వచ్చినప్పుడు కానీ, ఆ యొక్క సముద్ర తీరానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క సముద్ర తరంగముల యొక్క ఘోష చాలా భయంకరంగా ఉంటుందన్నమాట. మీరు ఎప్పుడైనా గమనించి ఉండొచ్చు. సప్త సముద్రాలన్నీ కలిపి ఆ తరంగాలన్నీ కలిస్తే ఎలా ఉంటుంది ఆ ఘోష. ఆయన యొక్క కంఠస్వరమాట అలా విస్తార జల ప్రవాహములో కలిగిన ఆ యొక్క ఘోష కంటే అధికంగా ఉందట. అంతేకాదు కానీ ఆయన కుడి చేతిలో 7 నక్షత్రములు పట్టుకుని ఉండెను. ఆయన కుడి చేతులు అంటే 7 నక్షత్రములు పట్టుకుని అంట. ఆ నక్షత్రములట ఎవరు అని అంటే దాని యొక్క మర్మము, ఆ యొక్క 7 నక్షత్రములు 7 సంఘపు దూతలు అంటే 7 సేవకులు, సంఘాన్ని నడిపించే సేవకులకి సదృశ్యంగా ఉంది. పాస్టర్స్ అనుకోవచ్చు. ఆయన రొమ్మున, ఆయన చెస్ట్ ఇక్కడ రొమ్ము భాగంలో దట్టి కట్టుకుని ఉన్నానట. ఇలా ఇవన్నీ కూడా యోహాను ఆ యొక్క మనుష్య కుమారుని పోలిన వాని గురించి ఇస్తున్న డిస్క్రిప్షన్ పిల్లరా. ఆయన పాదాలంట కొలిమిలో పొట్టుము వేయబడిన ఆ పరంజి వలె ఉంది. చూడండి, ఆయన తల నుంచి పాదముల వరకు భక్తుడు ఎలా వర్ణిస్తా ఉన్నాడు. ఆయన రూపం ఎంత గొప్పది. 17వ వచనంలో ఇవన్నీ కూడా పిల్లరా 12-16 వచనం గల లేఖన భాగంలో మనకి భక్తుడు రాస్తా ఉన్నాడు. 17వ వచనంలో ఇంత మహిమగల ఈ యొక్క రూపాన్ని చూసినప్పుడు, ఆ మనుష్య కుమారుడి రూపాన్ని చూసినప్పుడు యోహానట నేల మీద పడి చచ్చిన వాళ్ళే ఉన్నట. ఆయన పాదాల మీద పడిపోయాడంట. ఎలా చచ్చిన వాని వలె. ఎందుకంటే యోహాను భక్తుడు భూమి మీద ఉన్నప్పుడు ఇదే మనుషుడిని చూశాడు. ఎవరైనా యేసుక్రీస్తు వారు. ఆయనతో పాటు కలిసి తిరిగాడు, భోజనం చేశాడు, సంభాషించాడు. కానీ ఇక్కడ ఉన్న ఈ యొక్క మహిమగల రూపము ఆయన వివరించలేనిది. ఆ ప్రభావము ఆయన తట్టుకోలేదు అనమాట. అందుకే ఆయన నేల మీద, ఆయన పాదాల మీద పడిపోయాడు. కాబట్టి పిల్లరా,
దేవుడు ఎంత మహిమ గలవాడు, ఆయన రూపం ఎంత గొప్పది అనేది యోహాను భక్తుడు నేరుగా చూసి రాస్తున్న విషయాలు మనం ఇక్కడ చూడవచ్చు. 18వ వచనంలో ఆయన ఎవరంటే, ఆయన అనగా యేసయ్య ఆ పడి ఉన్న యోహానుని లేపి పైకి తన గురించి ఆయన పరిచయం చేసుకున్నాడు అనమాట. అంటే ఆయన ఎవరు అని అంటాడు. ఆయన నేనే ఆల్ఫా ఒమేగా, నేనే మొదటివాడును కడపటివాడును, నేనే మరణాన్ని జయించిన పునరుద్ధానుడు, యుగయుగాలకు సజీవుడిగా ఉన్నవాడును, మరణం యొక్క పాతాళం యొక్క తాళపు చెవులు. అంటే మరణం మీద పాతాళం మీద అధికారం కలిగిన వాడిని నేనే అని ఆయన యోహానుని పడి ఉన్న యోహానుని లేపి ఆయన గురించి ఆయన పరిచయం చేసుకున్నట్లుగా మనము ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో చూడవచ్చు. చివరి వచనాలైన 19, 20 వచనాల్లో యోహానుతో ఆయన చెప్తా ఉన్నాడు, యోహాను, నువ్వు ఏవైతే చూసావో, ఏవైతే ఉన్నావో, ఏవైతే చూస్తున్నావో, ఏవైతే చూడబోతున్నావో, అంటే చూచిన వాటిని, చూస్తున్న వాటిని, భవిష్యత్తులో కలగబోయే వాటిని అనగా పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. అంటే చూచిన వాటిని, ఇప్పుడు చూస్తున్న వాటిని, జరగబో వాటిని, వీటన్నిటి గురించి రాసి ఈ 7 సంఘాలకి పంపించంటాడు ఆయన. చూడండి దేవుడు అంటే ప్రకటన గ్రంథం ఒక్కటే బైబిల్లో అన్ని గ్రంథాల్లో కన్నా ఎందుకు ప్రకటన గ్రంథం ప్రత్యేకమైనది అంటే, ప్రకటన గ్రంథము భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాల గురించి వర్ణించేది. అంటే పాస్ట్ గురించి, ప్రజెంట్ గురించి, ఫ్యూచర్ని గురించి తెలియజేసే పుస్తకం. ఇంకా యుహెజ్కేలు గ్రంథము, దానియేలు గ్రంథము, జకర్యా పుస్తకాలు ఉన్నప్పటికీ కూడా అత్యధికంగా భవిష్యత్తుని గురించి మాట్లాడే పుస్తకం ఏదైనా అంటే అది ప్రకటన గ్రంథం. మరుగైన మర్మాల గురించి మాట్లాడుతున్న పుస్తకం ఏదైనా అంటే అది ప్రకటన గ్రంథం పిల్లరా. ఈ యొక్క విషయాల్ని భక్తుడు 19, 20 వచనంలో రాసినట్టుగా మనం అక్కడ చూడవచ్చు. అంతేకాదు కానీ ఆ 7 దీపస్తంభముల మధ్యన ఉన్న ఆ మనుష్య కుమారుని, ఆ 7 నక్షత్రములు, అంటే 7 దీపస్తంభముల యొక్క మర్మము 7 సంఘాలు. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్లుగా ఆ 7 నక్షత్రాలు ఆ సంఘం యొక్క దూతలు, అనగా ఆ సంఘ కాపరులు. అంటే 7 దీపస్తంభాలు 7 సంఘాలు అయితే ఆ 7 నక్షత్రాలు ఆ సంఘానికి కాపరులకు. అంటే ఈ సంఘాలకి, ఈ యొక్క కాపరులకు ఈ విషయాన్ని తెలియజేయు అనే దేవుని యొక్క ఉద్దేశము. కాబట్టి పిల్లరా, దేవుడు ఎంత గొప్పవాడు, మనకి తెలియని ఎన్నో విషయాల్ని ముందుగానే తెలియపరిచి ఉంచాడు పిల్లరా. కాబట్టి ఈ యొక్క వీడియోలో ప్రకటన గ్రంథం 1 నుండి 20 వచనముల లేఖన భాగంని మనం ధ్యానం చేసాం పిల్లరా. రాబోతున్న వీడియోస్లో ప్రతి అధ్యాయాన్ని, ప్రతి వచనాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.